గుడ్ మార్నింగ్ అండి. డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, జేఈ అడ్వాన్స్కి సంబంధించినటువంటి కొత్త అప్డేట్స్ని ఎన్టీఏ వాళ్ళు మనకి అనౌన్స్ చేయడం జరిగింది. ఈ ఇన్ఫర్మేషన్ మీ అందరికీ ఇవ్వాలని ఈ వీడియో చేస్తున్నాను. అయితే జేఈ మెయిన్స్ సంబంధించి మనము 14 లక్షల మంది పోటీ పడుతున్న సంగతి తెలిసిందే. ఎవరైతే ఈ 14 లక్షల మందిలో కనీసం స్కోర్ సాధించినటువంటి 2,50,000 మందిని జేఈ అడ్వాన్స్కి అయితే క్వాలిఫై చేస్తారు. మరి ఎవరైతే 2,50,000 మంది క్వాలిఫై అవుతారో వాళ్ళు ఏప్రిల్ 2025 ఏప్రిల్ 23 నుంచి మే 2వ తారీఖు వరకు కూడా ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. దీనికి ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు మరియు అమ్మాయిలకైతే 1,600 రూపాయలు ఫీజుగా నిర్ణయించారు. ఇతరులకైతే 3,200గా ఫీజు చెల్లించాలని చెప్పడం జరిగింది. ఏదైతే ఆన్లైన్లో అప్లై చేసుకున్న తర్వాత మే 11 నుంచి హాల్ టికెట్లు కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చని చెప్పడం జరిగింది. అయితే ఇంకొక మంచి అప్డేట్ ఏంటంటే ఇప్పటివరకు మనకు దేశవ్యాప్తంగా ఉన్న 23 ఐఐటీల్లో 17,695 సీట్లే ఉన్నాయి. కానీ వచ్చే విద్యా సంవత్సరం నుంచి అంటే 2025-26 సంవత్సరం నుంచి మరిన్ని సీట్లు పెరిగే అవకాశం ఉందని కూడా ఈ ఐఐటి కాన్పూర్ వారు ఎన్టీఏ వారి ద్వారా తెలియజేయడం జరుగుతుంది. కాబట్టి ఎవరైతే ఈ బ్యాచ్ ఉంటారో కొంచెం కష్టపడి జేఈ మెయిన్స్ బాగా రాసి జేఈ మెయిన్స్ నుంచి జేఈ అడ్వాన్స్కి క్వాలిఫై కండి. జేఈ అడ్వాన్స్లో మీరు మంచిగా రాయగలిగితే మీరు మంచి ఐఐటీల్లో సీటు సాధించుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. ఇది ఒక మంచి అప్డేట్ మీ అందరికీ కూడా. అంతేకాకుండా ఎక్కడెక్కడ ఎగ్జామ్ సెంటర్లు ఈ సంవత్సరం ఉంటాయని కూడా అనౌన్స్ చేశారు. ఏపీకి సంబంధించి శ్రీకాకుళం, విశాఖపట్నం, విజయనగరం, అమలాపురం, అనంతపురం, భీమవరం, చీరాల, చిత్తూరు, ఏలూరు, గుండ్లవల్లేరు, గూడూరు, కడప, కాకినాడ, నెల్లూరు, ఒంగోలు, రాజమహేంద్రవరం, తాడేపల్లిగూడెం, తిరుపతి, విజయవాడ మొదలైన కేంద్రాల్లో ఉన్నాయి. తెలంగాణలో అయితే ఆదిలాబాద్, హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, కోదాడ, కొత్తగూడెం, మహబూబ్నగర్, నల్గొండ, నిజామాబాద్, సత్తుపల్లి, సిద్దిపేట, సూర్యాపేట, వరంగల్ ఇవి ఎగ్జామినేషన్ సెంటర్స్ అండి జేఈ అడ్వాన్స్కి సంబంధించి. అంతేకాకుండా ఏవైతే ఈ పరీక్ష కేంద్రాలు మనము లాస్ట్ టైం ఎక్కడైతే పెట్టుకున్నామో అక్కడ మనం ఎగ్జామ్ సెంటర్ కూడా అక్కడే మనకు వస్తుంది. అంతేకాకుండా జేఈ అడ్వాన్స్ పరీక్షకు సంబంధించిన తర్వాత షెడ్యూల్ కూడా మనం చూస్తే మనము మే 22వ తారీఖున ఈ యొక్క ఎగ్జామ్ రాసిన తర్వాత మే 18 ఎగ్జామ్ అయిపోతుంది. మే ఎగ్జామ్ 18 ఎగ్జామ్ అయిన తర్వాత మే 22న ఎగ్జామ్కి సంబంధించినటువంటి ఓఎంఆర్ సీట్లను వెబ్సైట్లో ఉంచుతారు. తర్వాత మే 26వ తారీఖున ప్రాథమికంగా జేఈ అడ్వాన్స్కి సంబంధించి కీ విడుదల చేస్తారు. తర్వాత మే 26 నుంచి 27 వరకు కూడా ఆ కీపై ఏమైనా అభ్యంతరాలు ఉంటే వాళ్ళు స్వీకరిస్తారు. అలాగే జూన్ 2న ఉదయం 10 గంటల నుంచి తుదికి ఫలితాలు విడుదల చేసి ఫైనల్ ఫలితాలు జూన్ 2న మనందరికీ కూడా విడుదల చేస్తారు. ఇది జేఈ అడ్వాన్స్కి సంబంధించినటువంటి షెడ్యూలు. మరి అభ్యర్థులు అందరూ కూడా అండ్ పేరెంట్స్ అందరూ కూడా ఈ అప్డేట్స్ని దృష్టిలో పెట్టుకొని దీనికి తగ్గట్టుగా మీరు ప్రణాళిక చేసుకుంటారని ఈ వీడియో చేయడం జరుగుతుంది. మనందరికీ తెలుసు జేఈ మెయిన్స్కి సంబంధించి మనకైతే ఇంకా జనవరి 22 నుంచి 30 వరకు ఎగ్జామ్స్ జరుగుతాయి. ఎవరైతే 14 లక్షల మంది ఉన్నారో ఈ 14 లక్షల మంది ఈ జనవరి 22 నుంచి 30 వరకు డిఫరెంట్ సెషన్లో ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది. కాబట్టి ఇప్పటి నుంచి కూడా టెన్షన్ పడకుండా చక్కగా ప్లాన్ చేసుకొని రివిజన్స్ కానీ అండ్ డెప్త్గా ఇంపార్టెంట్ చాప్టర్ ప్రిపరేషన్ కానీ చేసుకుంటే మంచి స్కోర్ సాధించగలుగుతారు. జేఈ అడ్వాన్స్కి క్వాలిఫై అవుతారు. మంచి ఐఐటీలో సీట్ సంపాదించుకుంటారు. కాబట్టి మీ అందరూ కూడా వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ